హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ట్రేసింగ్ పేపర్ పైన ఉన్న డిజైన్ని ఏ విధంగా క్లాత్ పైన ట్రేసింగ్ చేయాలి, ట్రేసింగ్ పౌడర్ని యూజ్ చేసి అనేది చూపించబోతున్నాను. మనం డిజైన్ వేసుకున్న పేపర్ పైన ఇలా సన్నని పిన్ కానీ లేదా నీడిల్ని కానీ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. మొత్తం డిజైన్కి ఇలా కొద్ది గ్యాప్లో హోల్స్ అయితే పెట్టాలి. హోల్స్ చేయడానికి లావుగా ఉన్న నీడిల్ని కానీ లేదా పిన్స్ని కానీ యూజ్ చేయకూడదు. లావుగా ఉన్న నీడిల్తో మనం హోల్స్ పెట్టినట్లయితే ట్రేసింగ్ పౌడర్ అనేది ఎక్కువగా చేరి డిజైన్ అనేది సరిగా రాదన్నమాట. పక్కన ఉన్న హోల్స్లోకి ఈ ట్రేసింగ్ పౌడర్ అనేది వెళ్ళిపోయి ఆ డిజైన్ అనేది మనకి అర్థం కాకుండా ఉండిపోతుంది. అందుకని చాలా సన్నగా ఉన్న నీడిల్తో హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలా మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత ట్రేసింగ్ పౌడర్ని యూజ్ చేసి మనం ట్రేసింగ్ అయితే చేయాలి. సో నేను ఇలా మొత్తానికి హోల్స్ పెట్టేశాను. చూడండి, షైనింగ్ పార్ట్ అనేది కిందికి ఉంది, షైనింగ్ లేని పార్ట్ అనేది హోల్స్ చేసిన వైపు ఉందన్నమాట. ఇలా కాటన్ థ్రెడ్, అంటే మనకి పైపింగ్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం కానీ ఆ థ్రెడ్ని తీసుకోండి, లేదా కాటన్ క్లాత్నైనా తీసుకోండి. ఈ ట్రేసింగ్ పౌడర్లోకి టర్పెంట్ ఆయిల్ని తీసుకోండి. టర్పెంట్ ఆయిల్ లేకపోయినట్లయితే కిరోసిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టర్పెంట్ ఆయిల్ అనేది మనకు పెయింట్ షాప్లో దొరుకుతుంది. సో ఇలా మనం చూసుకుంటూ వేసుకోవాలి ఆయిల్ అనేది. ఈ కన్సిస్టెన్సీ సరిగా లేదనుకోండి, ట్రేసింగ్ అనేది మనకి సరిగా రాదనమాట. నేను ఎన్నోసార్లు అలా ట్రై చేశాను ఇంతకుముందు, కానీ చాలా ఆయిలే ఉండిపోయేది. ఈ ట్రేసింగ్ పౌడర్ అనేది కిందికి రాకపోయేది. సో నేనైతే మగ్గం వర్క్ వేసే వాళ్ళని అడిగాను అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్పారనమాట. అప్పటి నుండి నాకు తెలిసిపోయింది. సో అప్పటి నుండి నేను ఇలానే ఫాలో అవుతున్నాను. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో ఇలా ఉన్న తర్వాత మనం హోల్స్ పెట్టుకున్న పేపర్ని తీసుకొని క్లాత్ పైన మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో అక్కడ ప్రాపర్గా ప్లేస్ చేసి ట్రేస్ చేయాలి. మనం ఇప్పుడు కాటన్ థ్రెడ్కి పౌడర్ని తీసుకుంటున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని. అప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ ఉండేటట్లు చూసుకోకూడదు, ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ని స్క్వీజ్ చేయాలి. సో ఇలా డిజైన్ని ప్రాపర్గా పట్టుకొని ట్రేస్ చేయాలి. ఇలా రుద్దుతూ ఆ డిజైన్ పైనుండి ఇలా ఒక 2-3 టైమ్స్ అనేది రుద్దాలి. ట్రేసింగ్ చేసేటప్పుడు డిజైన్ అనేది కదలకుండా పట్టుకోండి. సో ఇలా మనం ట్రేసింగ్ చేసిన తర్వాత నిదానంగా పేపర్ని తీసివేయాలి. చూడండి, ఆయిల్ ఉండి ఇప్పుడు సరిగా కనిపించడం లేదు కదండి. ఒక 15-20 మినిట్స్ ఇలానే వదిలేసేయండి. చూడండి, ఇలా వచ్చేసిందన్నమాట. నేను ఇంతకుముందు సరిగా ఆరకముందే కుట్టడానికి ట్రై చేశాను. సో పౌడర్ అంతా రిమూవ్ అయింది. కానీ మనం చాలాసేపు అలానే వదిలేసినట్లయితే తర్వాత మనం దాన్ని ఆ పైన పౌడర్ పోయినా కానీ డిజైన్ అనేది అసలు పోదన్నమాట, అలానే ఉండిపోతుంది.
సో ఫ్రెండ్స్, ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ట్రేసింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.